33వ డివిజన్ సత్యనారాయణపురం జీఎస్ రాజు రోడ్లోని శ్రీ శైవ మహాపీఠంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థాన పునరాభివృద్ధి కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం సుమారు 19 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించడం సంతోషకరమన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, వాటి అభివృద్ధి ద్వారా సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రసిద్ధ క్షేత్రమైన శైవ క్షేత్రంలో మరి ఇక్కడ స్థానిక పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయ గోపురాలు కానీ రెన్యువేషన్ వర్కులు కానీ ప్రారంభించారు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో వీరు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దానికి నేను వారికి చెప్పడం కూడా జరిగింది. ఏ సహాయం కావాలన్నా, ఆర్థికంగా కానీ మరే సహాయం కావాలన్నా సరే నేను కూడా వారికి అండగా ఉంటానని తెలియజేశా. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా, శాసనసభ్యుడిగా అండగా ఉండాలని తెలియజేస్తూ అందరికీ, భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.